హాయ్ శేఖర్ గారు. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్లో మొత్తానికి టాస్క్ల మీద పడ్డారు అందరూ. అంటే లైక్ ప్రైజ్ మనీ ఎవరు కావాలంటే వాళ్ళు సంపాదించుకోవచ్చు అన్నారు కాబట్టి సో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు పాపం టాస్క్లు ఆడుతూనే ఉన్నట్టున్నారు. మీకు ఎలా అనిపించింది? అంటే ఎవరు బాగా పర్ఫామ్ చేశారు? వాళ్ళ విపరీతమైన ఎక్స్ప్రెషన్స్, కొన్ని ఎమోషన్స్ బయటకు వచ్చాయి కదా, సో మీకు ఎలా అనిపించాయి? యాక్చువల్గా మనకి బిగ్ బాస్కి దీనికి మనకి కొంచెం సెలెక్టెడ్ ఆడియన్స్ ఉంటారు. అంటే అందరూ బిగ్ బాస్ని ఇష్టపడరు. చాలామంది ఇదేం ఆటరా బాబా అని చెప్పేసి తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాగే మెల్లమెల్లగా అలవాటు అయిన తర్వాత ఇప్పుడు జనంలోకి మంచిగా వెళ్ళిన తర్వాత సీజన్ బాగుంది అని చెప్పేసి ఆ కంటెస్టెంట్ని ఇష్టపడి చూసే వాళ్ళు ఉంటారు. అలా మొత్తం స్టార్టింగ్లోనే మనకి బిగ్ బాస్కి విపరీతమైన ఆడియన్స్ అనేవాళ్ళు వచ్చే రారు సాధారణంగా. అంటే సెలెక్టెడ్ చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ తక్కువ మందిలోనే కూడా మనకి రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు ఇదేం చెత్త ఎపిసోడు, వీళ్ళేంది ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఈ మరీ వరస్ట్గా ప్రవర్తిస్తున్నారు ఏంది అని చెప్పేసి సీజన్ మొత్తం ఒక 100 ఎపిసోడ్లో లేదనంటే 114 ఎపిసోడ్ల వరకు జరిగినవి చూసాం మనం. మొత్తం అంతా చూసిన తర్వాత మనకి అలాంటి సందర్భాలు ఒక 4-5 కనపడతాయి. ఈ దరిద్రం ఏందనంటే ఈ సీజన్లో ఈ 2 వారాల్లోనే మనకి అలాంటి ఎపిసోడ్లే కనపడుతున్నాయి మొత్తం. అంటే వరుసగా లాస్ట్ వీక్ ఏమో సోనియా విషయంలో ఇలాగా ఏంది ఇలా బిహేవ్ చేస్తుంది. మొదటి నుంచి కూడా యష్మి గౌడ విషయంలో ఇష్యూ నడుస్తూ ఉన్నది. కాస్త కూస్త అది ఆట కాబట్టి అలా ఉన్నది కాబట్టి. అసలు నిన్నైతే ఆమె మొత్తం ఆమె రియాలిటీ ఏందనేది, అంటే రియాలిటీ షోలో రియాలిటీ బయట పెట్టడానికే అని అంటుంటారు కాబట్టి అసలు ఆమె రియాలిటీ మొత్తం బయట పెట్టేసింది. అసలు ఎంత దారుణంగా అంటే మనం వర్ణించడానికి కూడా అంత దారుణంగా బిహేవ్ చేసింది. ఇప్పుడు వాళ్ళ పిఆర్ టీమ్ లో ఒక వీడియో పెట్టారు. వీడియో పెట్టిన తర్వాత ఆ కింద ఎలిమినేట్ బటన్ అని చెప్పేసి ఒక కామెంట్ పెడితే దానికి 6,000 లైక్లు వచ్చినాయి. అంటే జనం ఎంత అసహించుకుంటున్నారు, ఎంత నెగిటివిటీ మూటగట్టుకుంటుంది ఆమె అనటానికి అదొక ఉదాహరణ. అంటే ఇంత నెగిటివిటీ ఎందుకు అని అంటే హౌస్లో ఉన్న తర్వాత టాస్కులు పెట్టడము ఇవన్నీ కామన్. కానీ ఒక మనిషిని ఎమోషన్స్ తోటి హేళన చేయటము ఇదంతా అప్పుడు ఆ రియాలిటీ అనేది బయటకు వస్తుంది. యాక్చువల్గా ఆమె చీఫ్గా, ఆమెకి పెద్ద చీఫ్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన రేషన్ ఇచ్చే దాంట్లో ఆమెకి ఎక్కువ భాగం ఇచ్చారు, ఎక్కువ టైం ఇచ్చారు, అన్నీ తీసుకుని వచ్చారు. కానీ దొంగతనమే టాస్క్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈమె, ఒక కెప్టెన్గా ఉన్న ఆమె. వెంటనే తర్వాత మళ్ళీ వాళ్ళు వండి పెట్టుకున్న ఈ దొంగతనం చేయడం యాక్చువల్గా అదంతా ఒక టాస్క్లో భాగం కాబట్టి దాన్ని మనం ఇది మిస్టేక్ అని చెప్పి చెప్పడానికి కూడా పెద్దగా ఏమీ ఉండదు. అంటే అలా చేయడం తప్పే, మిగతా వాళ్ళు చేయలేదు కాబట్టి ఈమె చేసింది కాబట్టి అది మిస్టేక్గా కనపడుతుంది. కానీ నిన్న మనం చూస్తే అంటే మనకి లైవ్ ఎపిసోడ్లో కొంత మెయిన్ ఎపిసోడ్లో చూపించారు. యాక్చువల్గా విష్ణుప్రియకి సంబంధించిన వాళ్ళ పాల ప్యాకెట్లు కొన్ని పాడైపోతాయి. వాళ్ళు దాచిపెట్టుకున్నది ఫ్రిడ్జ్లో మానేసి వాళ్ళు దాచిపెట్టుకుంటే అది పాడైపోతే మళ్ళీ బిగ్ బాస్ అని అడగటం. బిగ్ బాస్ ఏమో మళ్ళీ తిరిగి వాళ్ళకి పాల ప్యాకెట్ ఇచ్చి లోపల వీళ్ళు ఏం చేశారని అంటే యష్మి గౌడ టీంలో ఉన్న పాల ప్యాకెట్లో ఒక పాల ప్యాకెట్ అది తీసుకొని వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుతుంటే యాక్చువల్గా అక్కడ అభయ్ తీసుకునేటప్పుడు కూడా విష్ణుప్రియ అక్కడ అభయ్ నవీన్ ఉన్నాడు అక్కడ అతను ఆపోజిట్ టీంలో, అతనికి తెలిసి తీసుకున్నారు. అంటే అతను తీసుకునేటప్పుడు అక్కడ అతను చూసినప్పుడు తీసుకుంటున్నాడు అని అంటే అతనికి చెప్పి తీసుకున్నట్టే అర్థం. కానీ యష్మి గౌడ దగ్గర అతని దగ్గర డిస్కస్ చేసినప్పుడు అది అంటే ఒక షేడ్ అన్నమాట. అక్కడ అతను మౌనంగా ఉండిపోయాడు. అక్కడ నాకెందుకులే అన్నట్టుగా ఉండిపోయాడు. అదే కదా రియాలిటీ షోలో గేమ్ అని అంటే వ్యక్తిత్వం బయటపడేదని అంటే అతను చెప్పలేదు అది. సో అది అయిపోయిన తర్వాత ఈమె పాలు ప్యాకెట్ తీసుకున్నందుకు రచ్చ చేసింది. అసలు వచ్చి అసలు ఎందుకు తీసుకున్నారు మీరు, దొంగతనం ఎందుకు చేసినా, అదేంది ఆల్రెడీ మీకు కావాలని ఇచ్చేస్తున్నాను, ఇంకో నేను మంచోళ్ళం కాబట్టి తిరిగి ఇచ్చేస్తున్నాను మీకు అని చెప్పేసి విష్ణుప్రియ తిరిగి ఇచ్చేస్తుంటే మాకు వద్దని అన్నప్పుడు ఈమె అన్నది మీరు ఆల్రెడీ దొంగతనం చేశారు, మా చికెన్ తీసుకున్నారు, మటన్ తీసుకున్నారు, అసలు దొంగతనం మీరే. వాళ్ళకి తెలిసి కొన్ని తెలియకుండా చాలా నొక్కేశారు వాళ్ళు. అసలు గేమ్ని సైడ్ ట్రాక్లో తీసుకెళ్ళిందే యష్మి టీం వాళ్ళు. పైగా అన్ని ఎక్కువ రేషన్ వాళ్ళ దగ్గర ఉండి కూడా దొంగతనం చేశారు వాళ్ళు. మీరు చేస్తే దొంగతనం చేశారు మీరు, మరి మేమెందుకు చేశామని అడిగినప్పుడు నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే బిహేవ్ చేస్తా అని అంటే అది ఏంది అసలు ప్రవర్తన? అది అయిపోయింది.
చీఫ్ నేను కాబట్టి అన్న, నేను అంతే ఎంత అంటే చాలా చిన్న Big Boss పదమే తర్వాత నేనే. చాలా చిన్న పదమే. ఎందుకంటే లోపలికి వచ్చిన తర్వాత నేను మీ ఎక్స్ప్రెషన్ చూడాలని అంటే హౌస్ లో ఉన్న వాళ్ళ షాడిజం చూడాలనుకో, సైకోయిజం చూడాలని అనుకున్నా, ఆ రెండు కూడా నేను చూపించేసింది యష్మి కూడా. ఆమె ఏందనంటే హౌస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న షాడిజం, సైకోయిజం చూడాలని అనుకుంటున్నా అంటుంది. అంటే ఈవిడ చూపిస్తుంది అవన్నీ క్లియర్ గా. అంటే అక్కడ సాక్స్ టాస్క్ లో ఈమె ఆడినప్పుడు అక్కడ ఈమె చప్పట్లు కొట్టి తొడగొట్టేసి ఇలాగ స్టెప్పులు వేసేసి అసలు అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆమె యాక్ట్రెస్గా ఉన్నప్పుడు మన సీరియల్లోని సినిమాల్లోనే అంటే ఆమె ఇదేందనంటే ఈ 100 రోజుల గేమ్లోనే ఏదో ఉంటాము అంటే ఎలాగా తోసేయడం గ్యారంటీ. ఆమె ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం ఆమెకి అసలు టాప్ 5లోకి వెళ్తుంది. ఈ జనం మెచ్చిన వాళ్ళని గనక పైకి తీసుకెళ్ళాలని అనుకుంటే ఇప్పుడు ఆమె చిన్న కామెంట్ పెడితేనే ఆమె ఓన్ దాంట్లో ప్రమోషన్ దాంట్లోనే వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ అని అంటే ఆమె ఇష్టపడి చేసి వాళ్ళే అసహించుకుంటున్నారని అంటే ఇంకేమున్నది ఆమెది ఆట అయిపోయినట్టే. కానీ నిన్న అంటే బిగ్ బాస్ ఆమెను ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనడానికి మన 2 రోజుల నుంచి మనం అదే తలపాలి. ఆమె ఎందుకంత ఎంకరేజ్ చేస్తున్నాడు. నిన్న వెళ్ళి బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్ళి నబీల్కి, తర్వాత పృథ్వీ, మన నిఖిల్ వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక టాస్క్ ఇవ్వండి బిగ్ బాస్ అని అడిగింది. టక్కన ఆయన అడిగాడే లేదు, ముగ్గురికి టాస్క్ ఇచ్చేసాడు. అసలు బిగ్ బాస్ చెప్పినట్టు ఈమె చేస్తుందా లేదంటే ఈమె చెప్పినట్టు బిగ్ బాస్ చేస్తున్నాడు అని. అదే గేమ్ లో నవీల్ ఓడిపోయిన తర్వాత బిగ్ బాస్ మీ నిర్ణయం చెప్పండి అని అంటే ఏం ఆల్రెడీ మా దత్తపుత్రుకు తీసేసుకున్నది కాబట్టి నేను చెప్పలేను అన్నాడు. మౌనంగా ఉండిపోయాడు. అసలు అంటే అక్కడ ఏందని అంటే ఆమెను ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మనం ఇక్కడ ఈమె విషయానికి వచ్చేస్తే అది ఆమె కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నట్టు. ఇప్పుడు రియాలిటీ ఏందన్నది బయటకు తీయడానికి అక్కడ బిగ్ బాస్ లో రకరకాల ప్రయత్నాలన్నీ జరుగుతున్నట్టే. ఇప్పుడు మనం చూస్తుంటే ఆమె కెరియర్ రిస్క్లో పడింది అనేది ఆమె తెలుసుకుంటే మంచిది. ఎందుకనంటే మనం మొదటి నుంచి కూడా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్లని ఎవరైతే అక్కడ వరస్ట్ కంటెస్టెంట్ వీళ్ళు అని అనుకున్నారో వాళ్ళకి అసలు ఇప్పటి వరకు అవకాశాలు లేవు. లాస్ట్ సీజన్ మనం చూసుకున్నట్టే శోభా శెట్టి కానీ ప్రియాంక కానీ వాళ్ళు మంచి మంచి లీడ్ రోల్ చేస్తున్న మంచి హీరోయిన్స్ వాళ్ళ ఉన్నారు. వాళ్ళు అసలు మౌనరాగం సీరియల్లో కానీ లేదనంటే జానకి గలగనలేదు సీరియల్లో ప్రియాంక జైన్ అంటే చాలా మంది సీరియల్ చూడని వాళ్ళు కూడా ఆమెని ఇష్టపడేవారు. ఆమె క్యూట్నెస్ కానీ ఆమె స్మైల్ కానీ అదంతా. ఇప్పుడు ఆమె నోరు తెరిచి నవ్వుతుందని అంటే ఇది ఫేక్ స్మైల్ అని చెప్పేసి అని అంటున్నారు. ఎంత మార్పు చూస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ ఆమె ఏమైందని అంటే ఆ సీజన్లో ఆమె ఒకేసారి బ్లాస్ట్ అవటం, వాళ్ళ రియల్ పర్సనాలిటీస్ బయటపడటం ద్వారా ఏమవుతుంది అని అంటే వాళ్ళ రియాలిటీ ఏందన్నది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు యష్మి గౌడ విషయంలో కూడా అదొకటి. అక్కడ మనం యాక్టర్స్కి సంబంధించి ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఉన్న ఆ ఎక్స్ప్రెషన్స్ మనకు ఆ హావభావాలు పలికించడంలో జనాల్ని ఎలాగైతే వాళ్ళు ఆకట్టుకుంటూ ఉండుంటారో అదే ఎక్స్ప్రెషన్స్ని ప్రతిదీ గమనిస్తుంటారు. ఎందుకంటే నిన్ను అలాగా ఎక్కువ లైక్ చేస్తున్నారని అంటే నీ ఎక్స్ప్రెషన్స్ నీ బిహేవియర్ చూసే సీరియల్స్లో కానీ అక్కడ మనం ఎందుకు వీళ్ళందరినీ మనకి నేను పలానా హీరో ఫ్యాన్ని పలానా హీరోయిన్ ఫ్యాన్ని మనం ఎందుకు చెప్తాం అతని హావభావాలు అతని యాక్టింగ్ అతని ప్రవర్తన మనకు నచ్చుద్ది కాబట్టి మన సినిమాల్లో చూసి రియాలిటీలో ఎలా ఉన్నారనేది పక్కన పెట్టాం. వాళ్ళ సినిమాల్లో చూసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవి చూసి మనం లైక్ చేస్తాం. సేమ్ బిగ్ బాస్కి వచ్చినప్పటికీ నువ్వు ఎదరోడు కష్టంలో ఉన్నాడు అని అంటే ఆమె వ్యక్తిత్వం ఎలాంటి బయటపడుతుందని అంటే నిన్న వాళ్ళ చికెన్ మటన్ వీళ్ళ ఇది ఒబ్బేసి వాళ్ళు వండుకున్నప్పుడు ఆ అఖిల్ వాళ్ళకి ఒక సలహా ఇస్తాడు. నువ్వు దాన్ని వాళ్ళని లాక్కొని అవసరం లేదు, అందులో ఉప్పు కారం కలిపేసి సరిపోతుంది, తింటం మానేస్తారా అని చెప్పేసి అని అన్నాడు నిఖిల్. అంటే నబీల్ తోటి వీళ్ళతోటి. కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. తినేదాన్ని మనం ఎందుకు చెడగొట్టాలి అని చెప్పేసి. కానీ వీళ్ళ పన్నీరు అవి మష్రూమ్స్ అయ్యి లాగేసుకున్నారు, వాళ్ళు నొక్కేశారని చెప్పేసి అని అంటే సరే ఇప్పుడు అవి దొరక్కపోయినా వాళ్ళ కూర వండుకున్నా సరే తీసి అవతల పడేస్తా, పోయినా పర్వాలేదు నాకు అని అంటే మనిషి తినేదాన్ని నువ్వు పడేస్తున్నావని అంటే నీ వ్యక్తిత్వం ఏందన్నది అక్కడే బయటపడిపోతుంది కదా. ఏం లేదు కదా. అంటే నీ ఆ శాడిజం ఆ సైకోయిజం అప్పుడే కనబడుతుంది. అది అంటే నువ్వు దొంగతనం చేస్తే మంచిదే, అది మళ్ళీ అంటే అక్కడ అవతల విష్ణుప్రియ ఉండిపోయింది కాబట్టి నీతో సరిగా వాదించలేదు. నువ్వు చేసిందే ఏదో పని అయినప్పుడు అదే పని అవతల వాళ్ళు అసలు నీకు చెప్పి చేశారు, నీ టీంలో వాళ్ళు చెప్పి చేశారు. నీకంటే ఒక 5% కూడా చేసింది కాదు అది అసలు లెక్క చేయాలని అంటే. కానీ దాన్ని ఇంతలా చేసినప్పుడు
అక్కడే కదా ఆమె రియాలిటీ బయటపడుతుంది అని తెలిసిపోయేది. ఈమె విషయానికి వచ్చేసినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈమె కెరియర్ చాలా రిస్క్లో పడుతున్నట్టే లెక్క. ఎందుకనంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఈమెను ఎక్కువ మంది శోభా శెట్టితో పోలుస్తున్నారు. ఎందుకనంటే ఈమె నోరేసుకుని పడిపోయింది, లాస్ట్ సీజన్ ఎవరిని మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది అని. యాక్చువల్గా ఆమె అంత దారుణం, ఈమె అంత దారుణంగా ప్రవర్తించింది అయితే కనిపించలేదు. అంటే చూపించింది. అప్పుడు అందరు అమర్దీప్ విషయంలోని వెళ్ళి కష్టాలు ఉంటే భుజం తట్టింది. కానీ ఏందనంటే అక్కడ ఎక్కువ మెజారిటీ ఆడియన్స్ అమ్మో ఇలాంటిది ఇది అన్న వచ్చేసింది అప్పుడు. అందుకే అప్పటి నుంచి కూడా సీజన్ 7 అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఒక్క సీరియల్లో కూడా అవకాశాలు రాలేదు, సినిమాలో అవకాశాలు రాలేదు. ఎందుకు అని అంటే యష్మి గౌడకో లేకుండా ఉంటే శోభా శెట్టికో లేదంటే ప్రియాంకో ఒక మంచి క్యారెక్టర్, ఒక సౌమ్యం గల భార్యగానో లేదనంటే ఒక చెల్లిగానో లేదనంటే మంచి ఒబీడియంట్గా ఉండే క్యారెక్టర్ ఏదన్నా వచ్చింది అని అనుకుందాం, మంచిగా రాశారని అనుకుందాం. ఈ క్యారెక్టర్కి ఈమె సరిపోయిందని చెప్పేసి డైరెక్టర్ వెళ్ళి ఆమెతో చేయించారు. అంటే భర్త మాట జవదాటను భార్య క్యారెక్టర్ అని అనుకుందాం. ఆమెకి వాళ్ళ ముగ్గురులో ఎవరొకరిని సెలెక్ట్ చేసుకుందారని అనుకుందాం. అదే క్యారెక్టర్ ఇప్పుడు యష్మి గౌడకి ఇచ్చారని అనుకుందాం. స్క్రీన్ మీద చూసినప్పుడు అంటే ఆమె పిలవంగానే ఈమె పద్ధతిగా ఎలా వచ్చి నిలబడింది అని ఎంత చండాలంగా ఎందుకు అనిపిస్తుంది అని అంటే ఈమె రియల్ క్యారెక్టర్ ఏందో తెలియనప్పుడు మనకి ఆ క్యారెక్టర్ ఆమె చేసినప్పుడు మనకి అరే బాగా చేసిందిలే అని అనిపిస్తుంది. ఈమె రియల్ క్యారెక్టర్ ఏందో మనకి తెలిసిపోయిన తర్వాత చూపించేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎంతో సౌమ్యం గల భారీగా నటించుతానంటే అది నటనగానే ఉంటది. కానీ ఎప్పుడైతే మనం చూసే నటనని ఇదే నిజమని అనుకుంటాము, అంతే పరకాయ ప్రవేశం అంటే అలా చేస్తే కనుక అది ఆకట్టుకుంటది. ఈమె రియాలిటీ బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు అలాంటి క్యారెక్టర్లు తీసుకోవాలి అని అనుకుంటే ఎవరు తీసుకోరు. అలాగా ఈమె నెగిటివ్ క్యారెక్టర్, ఈమె క్యారెక్టర్ మంచిది కాదు, ఈమె ఎక్కువ ఆవేశపడుతుంటది, తిడుతూ ఉండుంటది, ఈమె ఎదటోడు పతనాన్ని కోరుకుంటూ ఉంటది, ఈమె ఆ సైకోయిజం శాడిజం ఇవన్నీ చూపించింది బిగ్ బాస్ హౌస్ లో. కాబట్టి ఈమె రియాలిటీ ఏందో మనం చూసాం కాబట్టి స్క్రీన్ మీద చూసినప్పుడు మనకి ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఎవరో తప్పు చేస్తేనో అక్కడెక్కడ బ్యాన్ చేయడం కాదు, జనమే బ్యాన్ చేసేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళని. ఎందుకంటే ఈ సీజన్ లో లాస్ట్ సీజన్ లో వాళ్ళిద్దరు అయ్యారు, కొంతమంది కనిపించారు. ఈ సీజన్ లో 2 వారాలు అయినప్పటికీ ఒక ఆడియన్స్ దృష్టిలో బ్యాన్ అయినట్టే లెక్క ఈ యష్మి గౌడ. ఎందుకంటే ఇప్పుడు ఆమె క్యారెక్టర్లకు సంబంధించి ఇప్పుడు ఆ సీరియల్లో కనిపించింది. ఆ సీరియల్లో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కానీ బాగా చేసింది ఆ క్యారెక్టర్ అని నేను అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఏదో మంచి క్యారెక్టర్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదన్నా మంచి పద్ధతి గల భార్యనో లేదా చెల్లిగానో అక్కగానో లేదంటే మంచి హీరోయిన్ గానో మంచిగానో మంచి పాత్ర పడిందని అనుకుందాం. ఆ మంచి పాత్ర పడినా వీళ్ళకి రియాలిటీ బయటపడిపోయిన తర్వాత నువ్వు ఎంత మంచి పాత్ర పడినా సరే అంత కలగట్టదు. ఎప్పుడైతే మన రియాలిటీ బయటపడిందో నువ్వు ఎంత మంచిగా చేసినా ఏది చేసినా, ఇప్పుడు రియాలిటీలో ఆడు దొంగ అని అనుకుందాం, స్క్రీన్ మీద తీసుకొచ్చి పోలీస్ పాత్ర వేయించారు అనుకో, ఆడు దొంగ అయితే పోలీస్ పాత్ర వేయించారు ఏందని చెప్పేసి అంత ఆ ఊర్లో ఉన్న వల్ల దగ్గర తెలిసిన వాళ్ళు అనుకుంటారు ఆడ దొంగరా, ఆడ చేత పోలీస్ పాత్ర వేయించారు చండాలంగా ఉందని అంటారు. సేమ్ ఇది అవుతుంది. వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మందికి పాత్రలు రావట్లేదు ఎందుకు అని అంటే ఇదే. కాకపోతే ఈ 2 వారాల్లో చూస్తున్నానంటే మనం సీజన్లో బిగ్ బాస్ చరిత్రలోనో లేదనంటే ఇలా మనం ఏదన్నా సరిగా చేయలేనప్పుడు లేదనంటే మనం అసహించుకున్నప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అయిన సీజన్లు అన్నిటిలో చూసుకుంటే శోభా శెట్టి తోటి ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి పోల్చుకుంటారు. ఈమెను తీసుకొచ్చి మెయిన్ ఈవిడ కన్నడ కాబట్టి ఈమెను తీసుకొచ్చి శోభా శెట్టితో ఆడియన్స్ ఎలాంటివి చూస్తుంటారు, ఎలాంటి గమనిస్తుంటారు అన్ని గమనిస్తారు. ఆమె నిజంగా అతను ఒక పర్సన్ ఓడిపోయిన తర్వాత లేదు వస్తున్నాను అంటే వెళ్ళిపో దొబ్బై అని అంటే రెచ్చగొట్టడం, మనిషిని రెచ్చగొట్టడం. అంటే నువ్వు రెచ్చగొట్టడం గేమ్లో పోటీ పడు వాళ్ళలో, లేదనంటే వాళ్ళ వాదనలు వచ్చినప్పుడు నీకు పోటీ పడు, అంతే తప్ప ఒక మనిషి ఎమోషన్స్ తోటి నువ్వు ఆడుకోవటము హేళన చేయటం. ఎందుకంటే అక్కడ చూసి వాళ్ళు కూడా తన టీంలో ఉన్న ఆగు 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 అని చెప్పేసి అని అంటున్నారని అంటే అంత వరస్ట్గా బిహేవ్ చేసిన అవసరం లేదని చెప్పేసి అన్నారు. మనం చూస్తూ ఉండి వరస్ట్ కంటెస్టెంట్లు ఎవరబ్బా అని చెప్పేసి మనం ఏదన్నా ఒక లిస్ట్ తీస్తే ఆ లిస్ట్లో ఇప్పుడు ఈమె ఫస్ట్కి వచ్చేసినట్టు లెక్క.